మనసులో కలిగినటువంటి దుఃఖాన్ని మనం ఎలా జయించాలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఇద్దరం నేర్చుకోబోతున్నాం. ప్రియా సహోదరుడా, సహోదరి, మనసులో కలిగినటువంటి దుఃఖాన్ని మనం ఎలా జయించగలము అని ఆలోచన చేస్తే, మరి సహోదరుడు మన సంఘ ట్రెజరర్ గారు చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనము నుంచి, హన్నాను పెనిన్నా అనేక సార్లు బాధపరుస్తూ వచ్చింది, హేళన చేస్తూ వచ్చింది, అనేక సార్లు అవమానం చేస్తూ వచ్చింది. అయితే అవమానాన్ని బట్టి ఆమె మనసులో ఏమైందంట? దుఃఖము కలిగింది, బాధ కలిగింది. ఎవరికి చెప్పుకోలేనటువంటి రీతిలో ఆమె బాధపడుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, సంతానము లేకపోతే, సంతానము లేనటువంటి వారి బాధ వర్ణనాతీతం. ఎంతో దుఃఖము, ఎంతో మనోవేదన, ఎంతో బాధ, ఎంతో శ్రమ. అన్న జీవితంలో కూడా అదే కలిగింది. వెనకసారి వివాహమైనటువంటి తన సహోదరికి పెనిన్నకు సంతానమైంది. ఆ తర్వాత పెనిన్న తనను అవమానపరచడం చూసి బాధపడింది, దుఃఖపడింది. అయితే భర్త మాత్రం అనేక రీతిలుగా ఆమెను ఓదార్చాడు, కానీ ఆమె బాధ మాత్రము పోలేదు. ఆమె ఎంతో దుఃఖంతో, వేదనతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె షిలోహు అనేటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళింది. ఏ మందిరానికి వెళ్ళిందండి? షిలోహు అనేటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆమె దేవుని సన్నిధానములో మొర్రపెట్టింది కదా. ఈరోజు మనం ఏ మందిరానికి వచ్చాం? బెతెస్దా కదా. బెతెస్దా ఎంబీ సంఘంలో మనం అందరం కూడా చేరి దేవుని ఆరాధించడానికి వచ్చాం. అలాగే ఆ రోజుల్లో తన మొరను, తన ప్రార్థనను వినేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసింది? మొర్ర పెట్టిందట. ఏమని మొరపెట్టిందో తెలుసా? అక్కడ వ్రాయబడి ఉంది. ఏమని మొరపెట్టింది? ఆమె దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. ఎంతంట? ఏడవడం అంటే ఏమిటి? ఊగి ఏడవడం కాదు. తన మనోదుఃఖాన్ని, తన బాధను అంతటిని కూడా ఎక్కడ వెలిపించుకుందట? దేవుని మందిరములో, యెహోవా సన్నిధానములో ప్రార్థన చేయొచ్చు దేవునికి మొర్రపెట్టింది. మరి మనమైతే, అక్కలారా వింటున్నారా, మనమైతే మనకు బాధ కలిగితే మనం ఎవరు చెప్తాం చెప్పండి? మనం బాధ కలిగితే ఎవరు చెప్తాం? వెంటనే మనకు గుర్తొచ్చేది, బాగా మనకు ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకి వెళ్ళి మన బాధ అంతా చెప్పుకుంటాం కదా. ఈ రోజుల్లో చాలామంది తమ బాధను క్లోజ్గా ఉన్న వారికి చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు. కానీ హన్నా అనుకుంది, ఎవరికి చెప్పినా నా బాధ వింటారు, కానీ నా బాధను తీర్చేవారు లేరు. కానీ నేను ఎవరికి చెప్పవలసిన పని లేదు. నా బాధను, నా శ్రమను, నా దుఃఖాన్ని నేను దేవుని సన్నిధానములో చెప్పుకొందును అనుకొని ఆమె ఏం చేసిందట? యెహోవా మందిరానికి వెళ్ళి, షిలోహు మందిరములో, ప్రార్థనా మందిరములు వెళ్ళి తన మొరను, తన దుఃఖాన్ని అక్కడ దేవునితో చెప్పుకుందట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న వారులారా, నీ బాధ కావచ్చు, నీ దుఃఖము కావచ్చు, నీ వేదన కావచ్చు, ఎవరితో చెప్పుకుంటే నీ దుఃఖము, నీ బాధ వెళ్ళిపోతుందంటే, ఎవరితో చెప్పుకుంటే నీ బాధ తీరిపోతుందంటే, నీ దుఃఖాన్ని తీర్చే, నీ బాధను తొలగించే, నీ సమస్యను తీర్చే ఆ నిజదేవునికి నీ మొరను వినిపిస్తే, నీ మాటను ప్రార్థనపూర్వకంగా వినిపిస్తే ఆయన వింటాడు. అప్పుడే నీవు సమస్య నుంచి విడిపించబడతావు. అప్పుడే నీ మనసులో కలిగినటువంటి దుఃఖమును నువ్వు జయించగలుగుతావు కదా. ఎవరికి చెప్తే జయిస్తావు? మనుషులకు చెప్తే ఇంకా నీ దుఃఖాన్ని ఏం చేస్తారు? ఇంకా పెంచేస్తారు. అలానా పెనిన్నా అలా అందా?
అలా అనకూడదక్క, అలా ఎట్లనింది, నువ్వు పెద్దదానవు కదా, చిన్నది అలా అనవచ్చా అని చెప్పి మనం ఏం చేస్తాం? మనమైతే ధనమక్క, మనమైతే ఏం చేస్తాం? ఇంకా పెంచే ప్రయత్నమే చేస్తాము. కానీ అక్కచెల్లెల మధ్య తీవ్రతను పెంచుతాం. అన్నదమ్ముల మధ్య సమస్య వస్తే మీ అన్న మించినోడు రా, నీకు సరిగా న్యాయం చేయలేదు అని తమ్మునికి చెప్తాం. ఒకవేళ తమ్మునికి వెళ్ళి కదా మీ అన్న ఇలాంటోడు మంచోడు కాదురా అని చెప్పి తమ్మునికి చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం బాధను పెంచే వాళ్ళమే కానీ బాధను తగ్గించేవారు కనిపించడం లేదు. అందుకే నీ మనసులో నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ విచారాన్ని నువ్వు జయించాలి అంటే నీ సమస్యను తీర్చి ఆ నిజ దేవుని వైపు నువ్వు చూసి మొరపెడితే ఆయన విజయాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతా. ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో విజయాన్ని పొందుకుంటావు. సహోదరి, ఈ రోజులో నీకు దుఃఖం ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, అప్పుల భారంలో ఉండవచ్చు. ఏ భారంలో ఉన్నా నీ దుఃఖాన్ని నువ్వు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే ఏం చేస్తారు తెలుసా? ఈమెకు బాగా జరిగింది, ఇలా జరగాలి అనుకునే వాళ్ళే ఉంటారు. బయటకేమో అలానక్క అయ్యో అంటారు. కానీ ఇంటి లోపలికి వెళ్ళి బాగా జరిగింది అనుకునే వాళ్ళే నీ మేలు కోరి, నీ క్షేమము కోరి, నీ కొరకు ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉంటారో వారే నిజమైనటువంటి స్నేహితులు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? నీ కొరకు ఎవరైనా మేలుకరంగా ఉన్నారా? అందుకే నిజ స్నేహితుడు, ప్రాణప్రియుడు, ప్రాణం పెట్టినవాడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తండి. ఎందుకంటే ఆయనే నీ కొరకు నిజ స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రాణప్రియుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రాణ స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రాణమును పెట్టాడండి. ఈ రోజుల్లో చాలామంది అవసరం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? తప్పించుకునే స్నేహితులు ఉన్నారు. లేరా? చాలామంది ఉన్నారు కదా. ఒకసారి 1000 రూపాయలు అవసరం ఉందనుకోండి, 1000 రూపాయలు అవసరం ఉంటే ఏం చేస్తారు? ఉన్నా కానీ తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రోజులో నువ్వు ఎవరినైతే స్నేహితుడిని నమ్ముతున్నావో, ఎవరైతే స్నేహితుడిని నువ్వు భావిస్తున్నావో వాడు ఎలాంటి వాడు ఒకసారి గమనించు. ఆమె ఎలాంటిదో నువ్వు గమనించు సహోదరి. అందుకే ఈ రోజుల్లో అవసరం వచ్చినప్పుడు తప్పించుకునేవాడు స్నేహితుడు కాదు. ఆపదలు వచ్చినప్పుడు తప్పించుకునే వారు స్నేహితులు కాదు. అందుకే నిజ స్నేహితుడు ఎవరో తెలుసా? నీ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? ఆయనే జగద్రక్షకుడు, ఆయనే పాపముల విమోచకుడు, ఆయనే నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని తీసివేసేవాడు ఎవరుంటే ఆయనే. హన్నాకు దుఃఖం వేసింది, తన సహోదరి పెనిన్న బాధ పెట్టింది, అయినప్పటికీ ఎవరితో చెప్పుకోలేదు. నా చెల్లెలు నన్ను బాధ పెట్టింది అని ఎవరితో చెప్పుకోలేదు. కానీ ఆమె వెళ్ళి ఏం చెప్పింది? తన మనోదుఃఖాన్ని, తన బాధను ఎక్కడ చెప్పుకుంది? శిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళి దేవునికి మొరపెట్టిందండి. దేవునికి మొరపెట్టి తన దుఃఖమంతటిని దేవునితో చెప్పుకోగలిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవునికి చెప్పుకోగలిగింది కాబట్టి అక్కడ దైవజనుడైనటువంటి ఏలీ ఉన్నాడు. ఏమంటున్నాడు? 18 వచ్చింది చదవండి. ఆమె క్షేమకరంగా ఇంటికి వెళ్ళిందట. దుఃఖాన్ని అక్కడే విడిచిపెట్టిందట. మనోవిచారాన్ని అక్కడే వదిలిపెట్టిందట. ఆమె బాధను అక్కడే వదిలిపెట్టిందట. ఆమె ఏం చేసిందట? ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆమె ఏం చేసిందట? చక్కగా భోజనము చేసింది. తన దుఃఖాన్ని విడిచిపెట్టింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరులు ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వారిలో దుఃఖం ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, ఎన్నో అవసరతలు ఉండవచ్చు, ఎన్నో కష్టాలు ఉండవచ్చు. కానీ
నువ్వు ఇప్పుడు దేవునికి మందిరానికి వచ్చావు, ఏ బాధతో వచ్చావు నాకు తెలియదు, ఏ కష్టంతో వచ్చావు నాకు తెలియదు. అయితే చూసేవాడు దేవుడున్నాడు, వినేవాడు నీ మొర వినేవాడు దేవుడున్నాడు. అయితే దేవుని మందిరానికి వచ్చి నీ బాధంతా కూడా ఇక్కడ చెప్పుకో, నీ కష్టమంతా కూడా చెప్పుకో, దేవుడు వింటాడు. ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా కానీ దేవుడు వింటాడండి. ఒకవేళ సంతానం లేదా, దేవునికి మొరపెట్టు. నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంట, నాట్యముగా మార్చే దేవుడు. ఆ రోజు హన్నా దుఃఖాన్ని సంతోషభరితముగా దేవుడు మార్చగలిగాడండి. ఏం చేసింది హన్నా? తన దుఃఖాన్ని, తన బాధను దేవుని మీద పెట్టి ఆమె ఏం చేసిందంట, క్షేమకరంగా ఇంటికి వెళ్ళిందట. దైవజనుడు చెప్పినటువంటి మాటను విని క్షేమకరంగా ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆమె ఏం చేసిందట, చక్కగా భోజనం చేసిందట. ఆ 18 వచనాలు అంటాడు కదా, ఆమె చక్కగా భోజనం చేసిందంట కదా. నాడు నుండి దుఃఖముఖముగా ఉండటం మానింది. ఎందుకంటే తన భారాన్ని, తన కష్టాన్ని దేవుని మీద ఉంచింది. ఈరోజు మనం కూడా ఇక్కడికి వస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా దుఃఖాన్ని తీసివేయి, నా బాధను తీసివేయి, నా కష్టాన్ని తీసివేయి, నాకున్నటువంటి సమస్య ఇది, నాకున్నటువంటి బాధ ఇది అని నీ మనో దుఃఖాన్ని, నీ బాధను, నీ కష్టాన్ని నువ్వు చెప్పుకుంటావు. కానీ నువ్వు మరలా చెప్పుకుని చేస్తావు. వెళ్ళేటప్పుడు ఈ దుఃఖాన్ని ఇక్కడ విడిచి వెళ్ళాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ మరలా వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మరలా మీ బాధలు, దుఃఖాలని మరలా తల మీద మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్టా చెప్పండి? ఇక్కడికి వచ్చి నీ బాధను, నీ కష్టాన్ని దేవునితో చెప్పుకున్న తర్వాత ఆ బాధను విడిచిపెట్టి వెళ్ళాలండి. దేవుని మీద నీ ఉద్దేశాన్ని పెట్టి వెళ్ళాలి. కొంతమంది అలా కాదు, మరలా ఏం చేస్తారు, తమ బాధలు మరలా, దాని కష్టాలు మరలా ఈ చర్చిలో ఉన్నంత సేపులు దేవుని మీద పెడతారు. బయటకు వెళ్ళగానే మరలా యథావిధంగా నెత్తిన పెట్టుకొని కదా మళ్ళా ఇంటికి వెళ్తారు. అయ్యో, నాకు ఈ బాధ వచ్చా, నాకు ఈ కష్టం వచ్చా, నాకు ఈ నష్టం వచ్చా, ఇదే కదా, ఇదే బాధని. అందుకే ప్రియా సహోదరుడా, నీ బాధ ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, అందుకే నీ బాధ, నీ కష్టం దేవుని దగ్గర విడిచిపెట్టి వెళ్ళు. అందుకే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఏమిటంట ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు? సంతోష హృదయం ఏం చేస్తుందట? ముఖాన్ని ఏం చేస్తుందట? తేటపరుస్తుందట. ఈ రోజుల్లో ఎంతమంది అయితే సంతోష హృదయం కలిగి బ్రతుకుతారో, సంతోషము కలిగి దేవుని సన్నిధానం నుండి దేవుని వాగ్దానాన్ని గైకొని మీరు ఇంటికి వెళ్తారో, మీకు ముఖం ఏమిటంట? ప్రకాశిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని పడదాం. ఇక్కడ వాక్యం విని కూడా ముఖాన్ని చిన్న బుచ్చుకొని మరల దుఃఖముతో వెళ్ళిపోతే మీరు మీ ముఖము తేటపరుచుకోలేరు, మీ ముఖము సంతోషాన్ని నింపలేరు. అందుకే మీరేం చేయాలంట? సంతోష హృదయంతో మీ ముఖమును తేటపరుచుకుని వెళ్ళాలి. అందుకే సంతోష హృదయం ముఖాన్ని ఏం చేస్తుందట? తేటపరుస్తుంది. ఇంకా ఏమంటాడు? మనోదుఃఖము వలన ఆత్మ ఏమైందంట? నలిగిపోతుంది. నువ్వు దుఃఖపడితే బీపీలు, షుగరు తప్ప ఏమి రావు. నువ్వు ఎంత ఆలోచన చేస్తావో అన్ని రోగాలే. అందుకే ఆలోచన యావత్తు నువ్వేం చేయాలంట? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములు అంటాడు కదా, నీ పనుల భారమును యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములను దేవుడు సఫలం చేస్తాడంట. అందుకే నీ భారం ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీకే నష్టమైనా కలగవచ్చు, కానీ నీ ఉద్దేశాలు నువ్వేం చేయాలంట? దేవుని మీద ఉంచినప్పుడు దేవుడి సఫలీకృతం చేసేవాడు ఆయనే. అందుకే హన్నా ఏం చేసింది? తన భారాన్ని,
తన కష్టాన్ని, తన మనోదుఖాన్ని దేవుని సన్నిధానములో విడిచిపెట్టి తాను ఏం చేసిందట, తన ముఖాన్ని తేటపరుచుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన మరో సంవత్సరములోనే చక్కటి కుమారుణ్ణి, బాలుడైనటువంటి సమూయేలును చక్కటి కుమారుని పొందుకోగలిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వినేవారులారా, అందుకే మనోదుఖము ఆత్మకు ఏం చేస్తుంది? ఆత్మను నలగొడుతుంది. అందుకే సంతోష హృదయం ముఖాన్ని ఏం చేస్తుంది? తేటపరుస్తుంది. అందుకే సంతోష హృదయంతో దేవుని ఆరాధించు, సంతోష హృదయంతో దేవుని గణపరచు, సంతోష హృదయంతో దేవుని స్తుతించు. నువ్వు రెండంతల ఆశీర్వాదాలకు వారసుడుగా పిలువబడతావు. అందుకే సంతోష హృదయంతో దేవుని అడుగు, పొందుకుంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని, నీ బాధను ఇక్కడ విడిచిపెట్టి, దేవుని సముఖంలో విడిచిపెట్టి సంతోషాన్ని పొందుకొని ఈ మాటల్ని హృదయంలో భద్రపరుచుకొని వెళ్ళు, గొప్ప కార్యములు చూస్తావు. ఆ మనోవిచారాన్ని, ఆ మనోదుఖాన్ని దేవుని మందిరములో దేవుని దగ్గర విడిచిపెట్టి, ఆ భారాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడే హన్న ఏ విధంగా అయితే సంతానాన్ని పొందుకుందో, సంతోషభరితంగా తన ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసిందో, అదే రీతిగా మనము కూడా మనోదుఖాన్ని, మన బాధను దేవుని దగ్గర విడిచిపెట్టినప్పుడే సంతోషభరితంగా మన జీవితాలు మార్చబడతాయి. అట్టి కృపను దేవుడు మనకును, మన కుటుంబాలకును ఈ మాటలను దేవుడు అనుగ్రహించినందులకు ఆ దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మా జగత్ రక్షకాని